అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్లు ఎండు రొయ్యలు పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. 2 గుడ్లు తీసుకున్నాను. ఇదివరకే అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటకమేనండి. ఇది ఎప్పటి నుంచో చేస్తారు. అలాగే ఎండు రొయ్యలండి. తలా తోక అన్నీ గిల్లుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. చాలా బాగా నీట్గా కడగాలి. తర్వాత దీనికి తగ్గట్టు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తగినంత చింతపండు పులుసు ముందుగానే తీసి పెట్టుకోవాలండి. ఈ పులుసు చాలా బాగుంటుందండి రైస్లోకి. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ వేడయిన తర్వాత ఈ పులుసులో వేసుకునేటప్పుడు తాలింపుకి మెంతులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం అయిపోయిందని ఈరోజు వేయలేదు, లేదంటే పులుసు కూరలో కంపల్సరీ వేసుకుంటాము. ఇలా అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు మొత్తం కలిపి వేసుకోవాలండి. దీనిలో చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఇప్పుడు వరకు రొయ్యలు సరిగ్గా రావటం లేదండి. మొన్నటి వరకు వర్షాలు పడినాయి కదా, ఈరోజే వచ్చినాయి, తీసుకున్నాను అన్నమాట. ఈరోజు కోడిగుడ్లు ఎండు రొయ్యలు పులుసు పెడదామని చేస్తున్నాను. ఇలా గరిటతో మొత్తం కూడా కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఈ కూరకు సరిపడా గళ్ళుప్పు వేసుకోవాలండి. గళ్ళుప్పు అంటే కరుగుతుంది కదా, ఇది పులుసు అవి వేస్తాం కదా, దానికని గళ్ళుప్పు వేసుకుంటేనే రైట్ అండి. రుచిపరంగా గళ్ళుప్పే బాగుంటుందండి. సాల్ట్ అనేది ఫ్రై చేసుకునే కూరల్లో సాల్ట్ వేసుకోవచ్చు, కానీ తర్వాత మూత పెట్టాలండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీనికి తగినంత 1 స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసి మొత్తం కూడా కలపాలి. దీనికి సరిపడా ఈ కారం కూడా ఇంట్లో చేసి పెట్టుకున్నదేనండి. ఇలా ఒకసారి మొత్తం కలిపి దీనిలో ఉల్లిపాయ ఉడకటం కోసం కొంచెం వాటర్ పోయాలండి. లేదంటే కనుక కొంచెం ఇదిగా ఉంటుంది పులుసు వేస్తే. అందుకే కొంచెం వాటర్ పోసి అవి కొంచెం ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. ఇది రొయ్యలు చిన్న రొయ్యలు అయినా కూడా చాలా బాగుంటాయండి. ఎండు రొయ్యల రుచికి చాలా కూరల్లో కలిపి వేసుకోవచ్చు. ఇలా ఉడికేటప్పుడు ఈ గుడ్లు వేసుకోవాలండి, ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు. ఇవి ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అవి ఘాట్లు పెట్టుకున్నాం కదండి, దానిలో ఉప్పు కారం అంతా కూడా పడుతుంది. అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి తర్వాత చింతపండు పులుసు ముందే పిసికి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలండి. మనకి సరిపడా ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుందండి. దాన్ని నానబెట్టి పులుసు తీసేసాను. ఇప్పుడు కూర అంతా కూడా ఒకసారి మొత్తం కలపాలి. కలిపి ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుందండి. చాలా బాగుంటుందండి టేస్టు. ఇది అమ్మమ్మలు చేసేవాళ్ళు ఇదివరకు, అమ్మ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రొయ్యలు దొరకవండి, తక్కువ మాకు. ఈరోజు వచ్చినాయి, అందుకే తీసుకుని చేస్తున్నాను. ఇది చాలా కూరల్లో వేసుకోవచ్చండి ఎండు రొయ్యలు ఉంటే. కలగలుపు అయిపోయిందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఇంకా పులుసు ఎక్కువగా ఉన్నప్పుడే తీసుకోవచ్చండి. ఇది నేనైతే కొంచెం ఇదైతే సరిపోతుంది. ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేశాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి కోడిగుడ్లు ఎండు రొయ్యలు పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.